నిరీక్షణ టీబీజేపీ కొత్త చీఫ్ ఎంపికపై నో క్లారిటీ. కేంద్ర నాయకత్వంపై క్యాడర్ అసంతృప్తి. రేపు మాపంటూ కాలం వెల్లదిస్తున్న కమలనాథులు. ప్రత్యేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు బంద్. కొత్త అధ్యక్షుడు వచ్చాకే అనే ఆలోచనలో లీడర్లు అంటూ చూస్తా ఉన్నాం. సో భారతీయ జనతా పార్టీ చాలా రకాలుగా మనం గమనిస్తా ఉన్నాం. కొత్తగా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ రోజు రోజుకి ఆలస్యం అవుతూ వస్తూ ఉన్నది. దీనివల్ల ఎవరికి నష్టం? భారతీయ జనతా పార్టీకే నష్టం. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైనటువంటి పాలసీల విషయంలో ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ఈరోజు ప్రజల ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ రూపంలో ఒక ఆప్షన్ ఉంది, అదేవిధంగా బీజేపీ రూపంలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు ప్రజలు ఎవరిని ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు అనేది చూసుకుంటా ఉంటే బీఆర్ఎస్నా బీజేపీనా? సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైన వాళ్ళేవి అనేది ప్రభుత్వం అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడే అర్థమవుతుంది. సో ఈ క్రమంలో ప్రభుత్వం పైన పోరాడడానికి హెచ్సి అంశం ఉంది. ఫర్ సపోజ్ వేరే వేరే అంశాలు 6 గ్యారంటీల పైన కూడా చాలా రకాల అంశాలు కూడా ఉన్నాయి. సో వాటిపైన పోరాడడానికి బీఆర్ఎస్ కొంత ఫేక్ న్యూస్ ప్రచారాలతోటి ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఒక కృత్రిమమైనటువంటి నెగిటివిటీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ క్రమంలో బీజేపీ రోల్ ఏంటి అంటే అయినప్పటికీ కూడా అంటే ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకతను తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలు బీఆర్ఎస్ని కోరుకోవడం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో చేసినటువంటి దుర్మార్గాలు ఇంకా ప్రజల ముందు కళ్ళాడుతూనే ఉన్నాయి. సో ఈ క్రమంలో బీజేపీ ఏమైనా ఆప్షన్ ఎంచుకుంటున్నా అంటే బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు కావచ్చు, లేదంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్ష విషయంలో ఎంపిక విషయంలో జాప్యం కావచ్చు, ప్రజలు ఈ 2 పార్టీలను కూడా పెద్ద ఎత్తున పట్టించుకోవడం లేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ కోరుకుంటా ఉన్నారు. ప్రజలకు ఇప్పుడు ఒక ఆప్షన్ కావాలి. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పాలన పైన ఒకవేళ వాళ్ళు నిరుత్సాహంగా వ్యతిరేకంగా ఉంటే వాళ్లకు ఒక ఆప్షన్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ 2 పార్టీలను కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. సో ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక అధ్యక్ష విషయంలో కనుక ఎప్పుడో నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఖచ్చితంగా బీజేపీ వైపు చూసే వాళ్ళేమో. ఆ ఒక అనుమానం కూడా ఆ ఒక చర్చ కూడా చాలా బలంగా జరుగుతూ ఉంది. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క తీరు మార్చుకుంటే ప్రజలు వాళ్ళ వైపు నిలబడేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో ఇంకా ఆలస్యం కూడా కాలేదు. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాల విషయంలో చాలా రకాల లోపాలు జరుగుతున్న విషయం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఆ లోపాలను సవరించుకుంటే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అది చేయలేకుండా చేత కాకుండా చాలా పెద్ద ఎత్తున కనబడతా ఉన్నది. సో ఇప్పటికైనా అందరూ తీరు మార్చుకుంటే ఇప్పుడు రాబోయే ఎక్స్పాన్షన్లో కొంచెం మీ ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి వ్యక్తులకు ఇస్తే ఖచ్చితంగా ఒక మంచి జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. లేదంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇబ్బందుల్లోకి కూరుకుపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కొత్త బీజేపీ చీఫ్ ఎంపికపై నో క్లారిటీ. ఇంతవరకు రేపు మాపు అంటూ కాలం వెల్లదిస్తూనే ఉన్నారు వీళ్ళంతా కూడా. మరి ఎప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఎంపిక చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.